హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనం ఎంతగానో ఎదురు చూసే సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది. షాపింగ్ అయితే స్టార్ట్ చేసే ఉంటారు కదా అందరూనా. ఇంక మేము కూడా మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేసాము షాపింగ్ చేయడానికి. కానీ ట్రాఫిక్ మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే అందరూ షాపింగ్ చేయడానికే వస్తారు కదా. ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ అయినప్పటికీ హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్లోనే ఉండిపోయాము. ఫస్ట్ అయితే మేము ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో అయితే మన లేడీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అదే ఆఫీసులకి అది వెళ్తారు కదా, వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతాయి. మొత్తం టాప్స్, క్రాప్ టాప్స్ అన్నీ చాలా బాగున్నాయి. చూడడానికి అయితే ఆఫర్ కూడా పెట్టారు. ఎందుకంటే నేను ఆల్రెడీ తీసేసుకున్నాను ముందే, అందుకే ఇప్పుడు ఇంకేం తీసుకోలేదు. కానీ కలెక్షన్ అయితే బాగుంది మన లేడీస్కి అయితే. కానీ ఇప్పుడు మనం మెయిన్ వచ్చింది పిల్లల కోసం కదా, పిల్లలకి బట్టలు తీయడానికి అని చెప్పేసి చూస్తున్నాము. కానీ పిల్లలకి మాకు కావాల్సినవి ఏవి దొరకలేదు అక్కడ. సరే, ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఈజీ బై ఉంది కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. సరే, పిల్లలకి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి మా హస్బెండ్ అయితే మొత్తం చూస్తున్నారు ఎక్కడ ఏమున్నాయో అని చెప్పేసి. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏది కొనాలో. రకాన్ని కొట్టి తెచ్చి చూపిస్తున్నారు. డాడీ ఇది కొని చెప్పేసాను ఈ చిన్నోడు, డాడీ నాకు ఇది కొనని చెప్పి పెద్దోడునా. ఇంకా వాళ్ళిద్దరూ చూపించి నువ్వు పక్కనెట్టేసి మా హస్బెండ్ అయితే చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నాను ఒక పక్క ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. మొన్నే నైట్ వేర్ అంతా తీసాం కదా, షార్ట్స్ అవినా, ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళలేదు. మా చిన్నోడైతే వెళ్ళగానే ఇంకా షూస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఫస్ట్. షూస్ మొన్నే కొనేసాం కదా, ఆల్రెడీ అవి శుభ్రంగా వాడేసాడు మా చిన్నోడైతే. ఆ షూ పాడైపోయి కదా డాడీ, నాకు మళ్ళీ షూ కొని అని చెప్పేసి వాళ్ళ డాడీని అడిగితే, ఇక్కడ వద్దమ్మా ఆల్రెడీ ఇక్కడ కొనేసాం కదా, ఇంకా వేరే షాప్కి వెళ్ళి కొందాం అని చెప్పేసి వాళ్ళ డాడీ మా చిన్నోడికి అయితే చెప్పారు. ఇంకా వాడైతే కామ్ అయిపోయాడు. కానీ ఆడపిల్లలకైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా బాగున్నాయి. స్కర్ట్స్ అని, క్రాప్ టాప్స్ అని చాలా బాగున్నాయి. మా హస్బెండ్కి నాకు వాటి మీదే ఉన్నాయి కళ్ళు. కానీ మరి ఇంకేం చేస్తాం, మాకు ఆడపిల్లలు లేరు కదా. ఇంకా చూసి ఆనందపడి పిల్లలకు కావాల్సినవి సెలెక్ట్ చేస్తున్నారు ఏమున్నాయా అని చెప్పి. నైట్ వేర్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనకి 1.5 year అలా వస్తుంది. ఎందుకంటే పిల్లలు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తారు కదా బట్టలు, మనకి ఇక్కడ బాగా సెట్ అవుతాయి. పిల్లలకి నైట్ వేర్ అంటే మనం ఇక్కడ తిరిగి చూడక్కర్లేదు, ఎక్కువ రోజులు వస్తాయి. చూసాం కానీ మనకి ఇక్కడ కూడా అంతగా ఏం నచ్చలేదు. కామ్గా రిటర్న్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు చిన్నప్పటి నుంచి మేమైతే పిల్లలకి ఇక్కడే బట్టలు తీస్తాం. ఎప్పుడునా బట్టలు బాగుంటాయి. అదే మా అక్కల ఇద్దరు పిల్లలకి, మా ఇద్దరు పిల్లలకి ఎప్పుడు షాపింగ్ ఇక్కడే. వాళ్ళ బర్త్డేలకైనా పండగకైనా ఎప్పుడు ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళం. కానీ మధ్యలోని ఐనాక్స్ థియేటర్కి వెళ్ళడం వల్ల సినిమా వదిలేసాక రావడం, బట్టల షాప్లోకి వెళ్ళి చూడడం, ఏవి నచ్చితే అవి కొని తెచ్చేయడం. ఇంకా మధ్యలోని షాప్కి బ్రేక్ వచ్చిందనమాట, వెళ్ళడం మానేసాము. ఇంకా అక్కడ ఏం సెట్ అవ్వలేదు కదా ఈసారి, అందుకనే మళ్ళీ పాత షాప్కే వచ్చాము మేము. ఇక్కడ చూపించడం కూడా ఓపిక్గా చూపిస్తారు మనకి, అస్సలు చిరాకు పడరు చూపించిన వాళ్ళు కూడా. మనకి కొత్త కలెక్షన్ ఏమున్నా ఫస్టే చూపిస్తారు వెళ్ళగానే, ఎందుకంటే బాగా ఐడెంటిఫై అనమాట మేము. అందులోని మేము రెగ్యులర్ కస్టమర్స్. ఇన్ కేస్ మాకు ఎవరైనా బారసాలకి ఎవరైనా చెప్పారనుకోండి, ఈ షాప్కి వెళ్ళి బట్టలు తీస్తాం వాళ్ళకి కూడానా, ఇంకా బయట ఎక్కడ కొనము. ముందు మా పిల్లల్ని చూసే గుర్తుపట్టేస్తారు వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళనే అడుగుతారు ఏం చూపించమంటారా అని చెప్పి ఎప్పుడునా. ఫస్ట్ అయితే మా పెద్ద అబ్బాయికి అయితే చూపించారు కొత్త కలెక్షన్ ఏం వచ్చిందా అని చెప్పేసి. సెలెక్ట్ చేశారు వాళ్ళ డాడీ అయితే. పిల్లలిద్దరికి మా హస్బెండే సెలెక్ట్ చేస్తారు ఎప్పుడునా, బాగా సెలెక్ట్ చేస్తారు బట్టలు మా హస్బెండ్ అయితే. మొత్తం మా ముగ్గురికి మా హస్బెండే సెలెక్ట్ చేస్తారు ఏవి బాగుంటాయా, మాకు ఏవి సెట్ అవుతాయా, ఏ డ్రెస్సింగ్ బాగుంటుందా అని చెప్పేసి. మా పెద్దోడికి సెలెక్షన్ అయితే అయిపోయింది. వాడికి 3 జతలు తీశారు, వాటిని పక్కన పెట్టేసి ఇంకా మా చిన్నోడికి సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఇంకా మా చిన్నోడితో అయితే ఆడికి ఇక్కడ నచ్చింది తీయలేదా, మళ్ళీ ఇంటికి వచ్చాక అసలు వాటిని వేసుకోడు మనం ఎంత చెప్పినా. అందుకనే నువ్వేం వేసుకుంటావో అదే చూపించు, లేకపోతే ఏవి కొనని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు. అంటే మా చిన్నోడికి బట్టలు చాలా ఫిట్గా ఉండాలి, ఎక్కడ లూజ్ ఉన్నా ప్యాంట్ వేసుకోడు అనమాట, బాగా పట్టేసినట్టు ఉండాలి ఒంటికాడికి. అందుకనే ఏవి కావాలో చూపించమని అక్కడే అడిగాం. ఎందుకంటే డబ్బులు వేస్ట్ కదా, ఇప్పుడు మనం తీసినా సరే అవి వేసుకోకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఏవి కావాలో అవే చూపించమన్నాము. వాడికి కూడా సెలెక్షన్ అయిపోయింది. వాడికి 3 జతలు తీసారు.
ఇంకా అవి పక్కన పెట్టేసి డైలీ వేర్కి కట్ బనియన్స్ డ్రాయర్స్ తీసుకుంటాం అనమాట. ఎప్పుడు ఇయర్లీ వన్స్ ఇద్దరికి తీసుకుంటాం. పెద్దోడికి ఒక 5 కట్ బనియన్లు 5 డ్రాయర్లు, చిన్నోడికి ఒక 5 కట్ బనియన్లు 5 డ్రాయర్లు తీసుకుంటాము. అంటే యూనిఫామ్లో వేస్తానమాట నేను. మా హస్బెండ్ ఏమని చెప్తారు, కట్ బనియన్ డ్రాయరు కంపల్సరీ ఉండాలని చెప్పేసి. అంటే ఏ డ్రెస్లైనా కంపల్సరీ వేసుకోవడం, యూనిఫామ్ అనే కాదు. ఇంకా మా హస్బెండ్ అయితే బిల్ అయితే వేయించారు. ఇంకా అక్కడి నుంచి నాకు షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. కానీ చెప్పాను కదా, ట్రాఫిక్ బేభత్సంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఒక 15 మినిట్స్ ట్రాఫిక్లో వెయిట్ చేయకపోతే మాత్రం వెళ్ళలేము. పండగ కదా, అందరూ షాపింగ్ చేస్తారు. రోడ్లన్నీ ఇలాగే రష్గా ఉంటాయి. కానీ కొంచెం ఓపిక పడితే షాపింగ్ చేయగలం, లేకపోతే మరి ఇంకా షాపింగ్ చేయలేము. పిల్లలకి ఇప్పుడు ఎదిగే ఏజ్ కదా, మనం ఎంత పెద్ద సైజు కొన్నా అవి ఫాస్ట్గా పొట్టయిపోతున్నాయి. చెప్పులైనా బట్టలైనా. మా 6 మంత్స్ అయింది మా పెద్దోడికి అయితే చెప్పులు కొని పొట్టయిపోయి. ఇంకా అందుకే ఆడికి చెప్పులు కొందామని చెప్పేసి చెప్పుల షాప్కి అయితే తీసుకెళ్ళారు. ఇంకా అక్కడ ఈసారి అయితే షాపింగ్కి గండ ఉన్నట్టుంది మాకు. ఏవి సెట్ అవ్వలేదు ఫస్ట్ అటెంప్ట్లోనే. అన్నీ డబుల్ పనులు అయ్యాయి. ఎప్పుడు ఫస్ట్లోనే సెట్ అయిపోతాయి, కానీ ఈసారి అస్సలు ఫస్ట్లో ఏవి సెట్ అవ్వలేదు. అన్నీ డబల్ టైమ్స్ తిరిగితే కానీ ఏవి అవ్వలేదు. ఫస్ట్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ చూసాం కానీ ఏవి నచ్చలేదు. మళ్ళీ అక్కడి నుంచి వేరే షాప్కి అయితే వెళ్ళాము. కొంచెం అక్కడ సెట్ అయ్యాయి, బాగున్నాయి అన్నమాట చెప్పులు అయితే. ఇంకా మరి పెద్దోడికి కొన్నాక మా చిన్నోడు ఊరుకోడు కదా, వాడికి కూడా షూ కొన్నారనమాట. ఎక్కువ షూస్ ఇష్టం అనమాట మా చిన్నోడికి. షూయే ఎక్కువ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళినా. ఇంకా వాళ్ళిద్దరికీ అయిపోయాక నాకు మా హస్బెండ్కి కూడా కొన్నాం చెప్పులు. ఎందుకంటే ఇయర్లీ వన్సే కొంటాం చెప్పులు, ఇంకా ఎక్కువ సార్లు కొనము. ఇయర్ మొత్తం వాడుతాం కదా, ఇంకా అది పండగ టైంలోనే కొంటాము. ఇంకా మామూలు అప్పుడు షాపింగ్ అంతగా చేయమన్నమాట. అంటే బట్టలు అయితే కొంటాం కానీ అప్పుడప్పుడు చెప్పులు అయితే ఇయర్లీ వన్సే కొంటాము, మధ్యలో ఎప్పుడు కొనం. మరి చెప్పులు తెగిపోతే కొనడం తప్పదనుకోండి, బాగున్నప్పుడు ఎందుకు కొనడం, వేస్టే కదా. ఇంక చెప్పుల షాపింగ్ అయిపోయింది కదా, ఇక్కడ నాకైతే డ్రెస్ షాపింగ్ అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్కి అయితే వెళ్ళాము. కొత్తగా పెట్టారు కదా, కలెక్షన్ ఏమైనా కొత్తగా వస్తుందేమో అని చెప్పి. కానీ అయితే కొత్తగా ఓపెన్ చేసిన షాప్ కదా, మనలాగే చాలామంది వస్తారు. షాప్ అయితే అస్సలు ఖాళీ లేదు. నాకు కూడా ఏవి సెట్ అవ్వలేదు, కామ్గా రిటర్న్ అయిపోయాము వెనక్కి. ఆ తర్వాత ఉమెన్స్ వరల్డ్కి అయితే వెళ్ళాము. ఎప్పుడు అక్కడే తీస్తాము, ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అక్కడే వెళ్ళి షాపింగ్ చేస్తాము. కానీ ఈసారి కొత్తగా వచ్చింది కదా షాపు, దానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తే అక్కడ ఏం సెట్ అవ్వలేదు. ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఇక్కడ కూడా ఏమీ సెట్ అవ్వలేదు. ఇంకా స్టాక్ లేదండి, తర్వాత వస్తుంది 1 వీక్ తర్వాత అంటే. కానీ ఉమెన్స్ వేర్లోని కలెక్షన్ అయితే బాగుంటాయి, డ్రెస్సులు కూడా బాగుంటాయి. మనకి మంచి రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయి, డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా. అందుకే ఎప్పుడు ఇంకే షాప్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఉమెన్స్ వేర్కైనా వెళ్తాము, లేదంటే ఆర్కేకైనా వెళ్తాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేస్తున్నారు, కానీ తనకు నచ్చినవి ఎక్కడ కనిపించలేదు. అందుకే డ్రాప్ అయిపోయాము. బయటకు వెళ్తే మరి ఏదో ఒకటి తినడం కంపల్సరీ కదా. మేమైతే బయటని టిఫిన్ చేసాము. నేను ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాను, పిల్లలు అయితే ఓ ప్లేట్ ఇడ్లీ తిన్నారు, మా హస్బెండ్ కూడా ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నారు. అది కూడా మిల్లెట్స్ ఇడ్లీ అనమాట. కొంచెం మిల్లెట్స్ కదా, ఏం పర్లేదని చెప్పేసి నలుగురు 4 ప్లేట్లు అయితే తినేసాము. ఇంకా తర్వాత లాస్ట్లోని పానీపూరి కూడా తిన్నాము. మేము మా పిల్లలు నేను చెరుకో 2 ప్లేట్లు తింటే మా హస్బెండ్ ఓన్లీ సింగిల్ ప్లేట్ తిన్నారు. ఇంకా అవి తినేసి ఇంటికి అలా రిటర్న్ అయిపోయాము. ఇంకా పండగ కదా, రోడ్లు అయితే ఏవి ఖాళీ లేదు. ఎట్నుంచి వచ్చినా జనమే. ఇంకా ట్రాఫిక్లోనే ఒక పావు గంట అయిపోయింది, ఇంటికైతే వచ్చాము. ఈసారి అయితే పిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయి. అంటే ఎప్పుడు బాగుంటాయి, ఈసారి ఇంకా కొంచెం బాగున్నాయి అనమాట. కొంచెం మంచి మోడల్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ అది కూడా బాగుంది, చాలా బాగుంది. ఎంతైనా అబ్బాయిలకి ఆ ప్యాంటు షర్టు లేదంటే టీ షర్టు షేర్వానీలు, ఇంకా అంతకుమించి మోడల్స్ అయితే ఏమి ఉండవు కదా. అమ్మాయిలని మోడల్స్ అయితే ఉండవు అబ్బాయిలకి. సెట్ అవ్వవు కూడా. సెట్ అయినవి తీయాలి, సెట్ అవ్వలేనివి తీసుకున్నా వేస్టే కదా. అవి అందం లేకపోతే బట్టలు వేస్ట్ వేసుకుని. ఇంకా నైట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టాను. ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ మొత్తం నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని, అదే వంట చేసుకొని టిఫిన్ చేసేసి ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళామన్నమాట. చెప్పాను కదా బెనిఫిట్ షోకి వెళ్తామని చెప్పేసి. గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళొచ్చాము. ఆఫ్టర్నూన్ 2 అయితే అయిపోయింది వచ్చినప్పటికి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే భోజనం చేసేసాము మా హస్బెండ్ నేను. ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని ట్యూషన్కి పంపించేసి
ఇంకా నా షాపింగ్కి అయితే బయలుదేరాము నేను మా హస్బెండున. ఫస్ట్ అయితే మేము ఆర్కేకి వెళ్ళాం అనమాట, నేను మా హస్బెండున. ఇంకా అక్కడైతే చూసాం కానీ ఏం సెట్ అవ్వలేదు అంతగానో, నాకు కూడా ఏం నచ్చలేదన్నమాట. చెప్పాను కదా ఈసారి అంతా డబల్ పని అయింది షాపింగ్ అంతా అని చెప్పి. ఇంకా అక్కడ నచ్చలేదని చెప్పేసి వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక 2-3 షాపులకి అయితే వెళ్ళాము. అంటే నేను అనుకున్న మోడల్స్ ఏవి సెట్ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా ఒక షాప్కి అయితే వెళ్ళాము. అదే బొటిక్కి వెళ్ళిపోయాము ఈసారి. ఇంకా షాపింగ్కి అయితే ఏం వెళ్ళలేదు, బొటిక్కి వెళ్ళిపోయాము. అక్కడ మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ బొటిక్కి వెళ్ళిపోయాము. మనం షాప్కి వెళ్ళినప్పుడు మనకు చూపిస్తారు కదా, వాళ్ళ వల్లే కొంచెం డ్రెస్సులు ఏమైనా చూడాలనిపిస్తుంది, చూపిస్తారు కదా. ఇంకా చూపించిన వాళ్ళు కొంచెం చిరాకు పడతారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే అస్సలు చిరాకు వస్తుంది మనకినా. డబ్బులు ఇచ్చి కొనుక్కునే దానికి కూడా ఎందుకు చూపించరు అని చెప్పేసి. కానీ ఇక్కడ బొటిక్లో అయితే ఆ అమ్మాయి చాలా బాగా చూపించింది, చాలా ఓపికగా. వెళ్ళగానే సెట్ అయిపోయాయి అనమాట. మనకి అలా ఫ్రీగా చూపిస్తే ఇంకా కొంచెం చూడాలనిపిస్తుంది, కలెక్షన్స్ కొత్త మోడల్స్ ఏమున్నాయో అని చెప్పేసి. తను అయితే చాలా ఓపికగా చూపించింది కదా. నాకు నచ్చిన డ్రెస్సులు అయితే దొరికేసాయి, 2 తీసుకున్నాను. ఇంకా రెండిటికి బిల్ అయితే వేయించారు మా హస్బెండ్. ఇంకా బయటకు వచ్చామని చెప్పేసి ఇంకా బయట టిఫిన్ తినేద్దామని చెప్పి మా హస్బెండ్ నేను ఎప్పుడు తిన్న ప్లేస్కే మిల్లెట్ మహల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మిల్లెట్ ఇడ్లీ తినేసాము, చెరుకో ప్లేట్ అనమాట. ఇంకా టిఫిన్ కూడా చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము మేము. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లము, ట్రాఫిక్లోనే ఒక 15 మినిట్స్ పట్టింది. ఇంకా పిల్లలు వచ్చి టైం కూడా అయిపోయింది, 8 అయిపోయింది. పిల్లలు వచ్చే ట్యూషన్ నుంచి రాగానే మళ్ళీ అడుగుతారు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి. అందుకే వాళ్ళు వచ్చేలోపు ఇంటికి అయితే వెళ్ళిపోయాము నేను మా హస్బెండ్ అయితే. ఇంక ఈసారి అయితే మేము షాపింగ్ కొంచెం ముందే చేసాము, అంటే లేట్ అయిపోతుంది అనమాట షాపింగ్ చేయడం. మా హస్బెండ్ ఖాళీ అది ఉండేది కాదు, అందుకే ఈసారి తను బిజీ అయ్యేలోపు షాపింగ్ చేసేద్దామని చెప్పేసి ఈసారి త్వరగా షాపింగ్ చేసాము. కానీ నాదే కొంచెం లేట్ అయింది, డబల్ పని అయిందనమాట. ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు దొరకలేదు, మరుసటి రోజు వెళ్తే దొరికే. అంటే లేటుగా వెళ్తే ఏటవుతుందంటే కొత్త స్టాక్ రాగానే అందరూ కలెక్షన్ చూసుకుంటారు కదా, ఏంటి తీసుకోవాలో. సో అప్పుడు వెళ్తే మొత్తం అన్నీ అయిపోతున్నాయి అనమాట, మనకి లాస్ట్లో మిగిలిపోయినవే ఉంటాయని చెప్పేసి ఈసారి త్వరగా అయితే వెళ్ళిపోయాము షాపింగ్కి. ఇప్పుడు నేను బొటిక్లో తీసుకున్నానని చెప్పాను కదా, అక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. జగదాంబ దగ్గర ఉంది షాప్ అయితే. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఆ డ్రెస్సు, సేమ్ డ్రెస్సు ఇంకో కస్టమర్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి 2 కావాలి కదా అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఒకటి చూసారంట, ఒకటి తీసేసుకున్నారు నాలాంటిదే సేమ్. ఇంకా నాది కూడా కావాలని చెప్పి అడిగారు. కానీ నాకు కూడా నచ్చింది డ్రెస్సు. ఇంకా నేను కూడా ఏం కాంప్రమైజ్ అవ్వలేదు, తీసేసుకున్నాను డ్రెస్ని. వాళ్ళు కూడా వేరేది ఎంచుకున్నారనమాట, ఇంకా చేసేది ఏం లేక. ఈసారి తీసుకున్న డ్రెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, కలర్ కూడా డిఫరెంట్గానే ఉంది. చూపిస్తాను మీకు కూడా, ఇప్పుడైతే నాకు టైం లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు డ్రెస్సులు అయితే ఏవి ఓపెన్ చేసి చూపించట్లేదు. ఈసారి అయితే మా పొంగల్ షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. కొంచెం రిలీఫ్ వచ్చింది, షాపింగ్ అయిపోగానే మనకు కొంచెం రిలీఫ్ అయిపోతాం కదా. ఇంకా మార్కెట్ అంటారా, అది ఒక 2 డేస్లో అయితే కంప్లీట్ అయిపోద్ది. బట్టలు అంటే ఒక 10 రోజుల ముందైనా షాపింగ్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.